హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్సి కలెక్షన్స్. ఇప్పుడు మనం ఖమ్మం జిల్లాలోని వందనం అనే విలేజ్లో ఉన్నామండి. ఇది ఖమ్మం సిటీకి ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఇది నియర్ బై జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ అండి. ఇక్కడ ఒక శివాలయం ఉందండి. ఇది 300 ఇయర్స్ క్రితంది ఈ శివాలయం. ఈ స్వయంభూ రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఇది మనం ఇప్పుడైతే ఎంటర్ అవుతున్నామండి. ఇది ఆర్చ్ పక్కనే చెరువు కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసారు, ఇది చెరువు పక్కనే గంగమ్మ తల్లి దేవాలయం కూడా ఉంటుంది. చెరువు అండి, ఇది స్టార్టింగ్లోనే చెరువు ఉంటుంది. ఇది ఒక మహర్షి కట్టినటువంటి గుడి అండి, స్వయంభూ శివలింగం. ఇది పాతాళ లింగం లాగానే ఉంటుంది కానీ పాతాళ లింగం కాదు, ఇది స్వయంభూ లింగం. 300 ఇయర్స్ క్రితం అండి టెంపుల్ ఇది. ఈరోజు అయితే మనం కొంచెం లేట్ అయ్యాము, లేకుంటే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుందండి, పోవడానికి కూడా ఉండదు. ఇక్కడ ఏది కోరినా కోరికలన్నీ నెరవేరుతాయని అందరు జనాలకు బాగా నమ్మకం అండి. ఇప్పుడు టెంపుల్కి పోతున్నామండి. చెరువు గట్టు పక్క నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. బుడుగుందా జాగ్రత్త. మళ్ళీ నేను కొందాలన్నా అన్నా నన్ను అడిగితే అదే దగ్గర అన్న, అక్కడి నుంచి దిగటం ఈజీ. కింద గడ్డ తీయాల, వస్తుంది. మొగ్గలు కూడా వస్తాయి. ఇచ్చుకుంటాయి, నీళ్ళలో అయితే ఇచ్చుకుంటాయి. వద్దులే చాలన్నా. అక్కడ ఎట్లుందో సిచ్యువేషన్, దిగినవి పూర్తి అవుతుంది. మరి అక్కడ ఎట్లుందో తెలియదుగా. నీ ఇష్టం. ఈ చెప్పులు కూడా వేసుకుని డైరెక్ట్గా ఎట్రా, ఇక అట్నే దారి ఉంది, మళ్ళీ ఎందుకు వేస్ట్.
మనం చెరువులో దిగి తామర పూలు కోసినాం. ఇప్పుడు గుడి పక్కన ఇది మిరప తోట అండి, చాలా మంచిగా వచ్చింది. ఈ గుడి పక్కన మిరప తోటలు ఏ తోటలు వేసినా కానీ పంట మంచిగా చేతికి వస్తుందంటండి. గుడి సమీపంలో ఉన్నటువంటి పొలాల్లో ఇంతవరకు నష్టం జరగలేదంట. చూడండి మిరప తోట ఎంత బాగుందో. మొక్కజొన్న వేసారండి, ఇప్పుడే ఇంకా రాలేదు మొక్కజొన్న. ఈ చుట్టూ గుట్టలు ఉంటాయండి, గుట్టల మధ్యలో ఉంటుందండి గుడి. ఆ గుట్ట మీద ఫోటో వ్యాలీ ఉంటుందండి, అక్కడ 8,000 ఏమో ఉంటుందండి పర్ డేకి. ఆ గుట్ట మీద ఫోటోషూట్, ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్స్ వీడియోస్ చేసుకుంటారు. అదే అండి ఫోటో వ్యాలీ. మనం గుడికి దగ్గరికి అయితే వచ్చామండి ప్రస్తుతానికి. ఇదిగోండి మనం కోసిన తామర పూలు ఇవి. ఇందాక చెరువులో కోసినాం కదండి, ఇవి తామర పూలు. చూడండి 2 మొగ్గలు 4 పువ్వులు కోయడం జరిగింది. అనుకోకుండా చెరువులో దిగి కోసామండి పువ్వులు. ఇవ్వండి మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. ఇప్పుడు కనపడేదండి టెంపుల్. అందరూ భక్తులు వెళ్తున్నారండి. ఈరోజు మేము కొంచెం లేట్గా వచ్చాం, సమయం కొంచెం లేట్ అయింది. మనం దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం, కాళ్ళు కడుక్కొని. ఇక్కడ చెట్టు కింద బోరింగ్ ఉంటుందండి కాళ్ళు కడుక్కోవడానికి. గుడి దగ్గర కూడా ఉంటుంది ట్యాప్. మనం ముందైతే ఇక్కడ బోరింగ్ దగ్గర కాళ్ళు కడుక్కొని వెళ్దాం. నేను కొడతాం. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే గుడి ప్రాంగణం అండి. మొన్ననే దేవుడిది కళ్యాణం జరిగినట్టుంది. ఇదండి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడ చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది, స్పేషియస్గా. ఇప్పుడు వెళ్దాం, మనం గుళ్ళోకి వెళ్దాం. ఇప్పుడు మనం లేట్గా వచ్చామండి. ఈరోజు మనకి కొంచెం లేట్ అయింది. 10:30 అట్లా అరౌండ్ అవుతుంది. అది పాతకాలం నాటిది అంటే అదే కనపడేది మీకు. పూజారి ఉండడానికైనా అప్పుడు ఒక 100 సంవత్సరాల క్రితం కట్టించినటువంటిది అది. ఇది కూడా 100 సంవత్సరాలు దాటిందండి. ఇది కట్టి కూడా కన్స్ట్రక్షన్. ఈ గుడి వచ్చేసి 300 సంవత్సరాలదండి. రోజు ఉన్నారండి, మనం ఇంకా చాలా మంది ఉన్నారు, పోలేదు భక్తులైతే. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మరి చాలా మంది స్వాములు ఇరుముడి కోసం ఉన్నారు. శివమాల వేసుకున్న వాళ్ళు. ओम वस्वतत्वितुर्मे भर्गो देवस्य धियाय च न प्रचोदयात्। मम उत्पादे त्रिदीक्षिन्द्वारा श्री परमेश्वर विद्युत शुभे शोभने मुहूर्ते महाविष्णुराजे प्रयुक्तमानसदित्यवरासिते
వైవసంతమంతరే కలిగి ప్రథమపాదే జంబూదీపే భర్తవర్షే భర్తఖండే మేరే దక్షిణ దిక్పాదే ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్యదేశే హరిహర బ్రాహ్మణ సన్నిధి గోత్రం చెప్పు. యుగనల గోత్రస్య సమానస్య వెంకటనారాయణ నామదేశ్య జమ్మ నామదేశ్య రమేష్ నామదేశ్య సహ కుటుంబస్య క్షేమస్థైర్య విజయాభయాయు ఆరోగ్యష్టైశ్వర్యాభి శ్రీ రామలింగేశ్వర స్వామి కృపా కటా సిద్ధిరస్తు. నమస్కారం చేసుకోండి.